ఆయిల్ సంక్షోభం ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఒక్కొక్క దేశంలో పరిస్థితి చూస్తే పాకిస్తాన్‌లో స్కూళ్ళు, కాలేజీలు 2 వారాలు మూసేశారు. ప్రభుత్వ సిబ్బందికి 4 రోజుల పాటు వారంలో 4 రోజులే ఉద్యోగం. 50% వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటున్నారు. ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లకి ఇంధన కేటాయింపులు 50% తగ్గించారు. అనవసరమైన ప్రభుత్వ వాహనాలు రోడ్ల మీదకి రాకుండా బ్యాన్ చేశారు. శ్రీలంకలో బుధవారం రోజున కూడా పబ్లిక్ హాలిడే ప్రకటించారు. అంటే స్కూళ్ళు, యూనివర్సిటీలు అనవసరమైన ప్రభుత్వ ఉద్యోగులకి నేషనల్ ఫ్యూయల్ పాస్ క్యూఆర్ బేస్డ్ రేషనింగ్ మళ్ళీ ప్రవేశపెట్టారు. ప్రైవేట్ వాహనాలకి వారానికి 15 లీటర్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టర్‌కి 200 లీటర్లు మాత్రమే. బంగ్లాదేశ్‌లో అన్ని యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు ఆన్‌లైన్‌కి మార్చారు విద్యుత్ లోడ్ తగ్గించడానికి. మార్చి 8 నుంచి ఇంధన రేషనింగ్ అమలు చేశారు. ఇంటి విద్యుత్ కోసం 5 గంటలు రోలింగ్ బ్లాకౌట్స్, గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ యూనిట్లు మూతపడ్డాయి. 5లో 4 స్టేట్ ఫెర్టిలైజర్ ప్లాంట్లు గ్యాస్ లోటు వల్ల మూసేశారు. లేకపోతే భూటాన్ క్యాన్లలో ఇంధన అమ్మకాల మీద బ్యాన్ పెట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్టివేట్ చేశారు. ఇంధన రేషనింగ్ పెట్టారు. ఎమర్జెన్సీ సర్వీసులు ప్రాధాన్యం ఇచ్చారు. ఫిలిప్పీన్స్‌లో ప్రభుత్వ సిబ్బందికి వారానికి 4 రోజులు పని పెట్టారు. ప్రైవేట్ సెక్టార్‌ని వర్క్ ఫ్రమ్ హోమ్ అవలంబించమని ఆదేశాలు ఇచ్చారు. అనవసరమైనటువంటి పబ్లిక్ సెక్టర్ ట్రావెల్స్ మీద బ్యాన్ పెట్టారు. మయన్మార్‌లో ప్రైవేట్ వాహనాలకు ఆడ్ ఈవెన్ స్కీమ్ ప్రవేశపెట్టారు. కంబోడియాలో సుమారు 6,300 పెట్రోల్ స్టేషన్లు మూడింట ఒకదాన్ని మార్చి మధ్యలో మూసేశారు. లావోస్‌లో సివిల్ సర్వెంట్లకు వర్క్ ఫ్రమ్ హోమ్, రొటేషన్ వర్క్ షిఫ్ట్లు, కమ్యూటింగ్ తగ్గించడానికి పెట్టుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో కంట్రోల్డ్ ఎలకేషన్ మెజర్స్ తీసుకున్న డీజిల్ లభ్యత అనే బోర్డ్స్ చాలా ప్రావిన్స్‌లో ఆఫ్ అయిపోయినాయి. ఈజిప్ట్‌లో మార్చి 28 నుంచి ప్రభుత్వ ఆఫీసులు సాయంత్రం 6 గంటలు మరియు మాల్స్, రెస్టారెంట్లు, ఇతర రిటైల్ షాప్స్ రాత్రి 9 గంటలకు మూసేయాలి. కెన్యాలో పెట్రోల్, డీజిల్ రేషనింగ్ పెట్టారు. ఎగుమతుల మీద బ్యాన్ ప్రకటించారు. అదే సందర్భంలో న్యూజిలాండ్‌లో ఎయిర్ న్యూజిలాండ్ 1000+ ఫ్లైట్లు రద్దు చేసింది. జెట్ ఫ్యూయల్ ధరలు ఎక్కువ కావడంతో. 1979 యుగం కార్లెస్ డే పాలసీని పరిశీలిస్తున్నారు. స్లోవేకియాలో డీజిల్ కొనుగోలు కోటాలు అమల్లో పెట్టారు. అంటే రేషనింగ్ పెట్టారు. స్లోవేనియాలో కార్లకు 30 లీటర్లు, ట్రక్కులకు 200 లీటర్లు రేషనింగ్ పెట్టారు. చాలా దేశాల్లో రెస్టారెంట్లు, రిటైల్ అవుట్లెట్లు వారాంతపు రోజుల్లో రాత్రి 9 గంటలకు మూసేయాలి. ప్రభుత్వ భవనాలు సాయంత్రం 6 గంటలకు మూసేయాలి. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ అన్ని దేశాలు వర్క్ ఫ్రమ్ హోమ్ కార్లకు ఆడ్ ఈవెన్ రోజు పెట్టడం మరియు విమాన ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచిస్తోంది. భారత్లో ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ కొరత, రేషనింగ్ లేదు. కాబట్టి ఐఈఏ సూచనలు ప్రస్తుతం అమలు చేయడం లేదు. చాలా దేశాలలో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. కానీ ప్రీమియం పెట్రోల్ ₹2.09 నుంచి ₹2.35 పెంచారు. ఎల్పీజీ కొరత మూలంగా హోటల్స్, రెస్టారెంట్లకి రేషనింగ్ ఉంది. గృహ అవసరాలకు ఆలస్యంగా అయినా సప్లై చేస్తున్నారు ప్రస్తుతానికి.